సినిమా రంగంలో ఒక ట్రెండ్ సెట్ చేయాలంటే అది ఒక లోకేష్ కనకరాజుకే చెల్లుతుంది. ఆయన నుంచి సినిమా వస్తుందంటేనే బాక్సాఫీస్ వద్ద అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో మనందరికీ తెలుసు. ఇప్పుడు అదే రేంజ్ హైప్‌తో ఒక మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మన ముందుకు వచ్చేసింది డీసీ. లోకేష్ మార్క్ టెర్రిఫిక్ యాక్షన్, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు, గూస్ బంప్స్ తెప్పించే ఎలివేషన్స్ అన్నీ కలగలిపి ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా అలరించింది, లోకేష్ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేశారు అనే పూర్తి రివ్యూ ఇప్పుడే మన ఛానల్‌లో చూసేద్దాం. కథ విషయానికి వస్తే ఒక పవర్ఫుల్ బ్యాక్‌డ్రాప్, ఎక్స్‌పెక్ట్ చేయని లీడ్ క్యారెక్టర్ ఎంట్రీతో కథ ప్రారంభం అవుతుంది. ప్రతి ఫ్రేమ్‌లోనూ లోకేష్ మార్క్ టెన్షన్ స్పష్టంగా కనిపిస్తుంది. మామూలు యాక్షన్ మూవీలా కాకుండా ఆడియన్స్‌ను కుర్చీలో నుంచి కదలకుండా చేసే సాలిడ్ ఎమోషన్స్ ఈ కథలో ఉంటాయి. హీరో క్యారెక్టరైజేషన్, అతని చుట్టూ అల్లుకున్న విలనిజం, ప్రతి సీన్‌లోనూ నడిచే ఇంటెన్స్ డ్రామా సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే థియేటర్‌లో పూనకాలు తెప్పించేలా ఉంటుంది. అసలు ఆ తర్వాత ఏం జరుగుతుంది, హీరో తన లక్ష్యాన్ని ఎలా ఛేదించాడు అనే ఉత్కంఠం చివరి వరకు కొనసాగుతుంది. ఈ సినిమాలో ప్లస్ల గురించి మాట్లాడితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లోకేష్ కనకరాజ్ టేకింగ్ గురించే చెప్పాలి. ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే సినిమాను నడిపించిన విధానం చాలా గ్రిప్పింగ్గా ఉంది. యాక్షన్ సీక్వెన్స్లు ఒక లెవెల్లో డిజైన్ చేశారు. హాలీవుడ్ రేంజ్ స్టంట్స్, విజువల్స్ సినిమాకు బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పవచ్చు. ఇక నటీనటుల విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. హీరో ఎలివేషన్స్, విలన్తో వచ్చే క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఆడియన్స్ను విపరీతంగా నచ్చుతాయి. అయితే ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల డ్రామా కాస్త ఎక్కువైనప్పటికీ డైరెక్టర్ వేసిన సడన్ ట్విస్టులు ఆ లోటును పూర్తిగా కవర్ చేసేస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సినిమా స్థాయిని నెక్స్ట్ రేంజ్కి తీసుకెళ్లేలా అదిరిపోయే బీజిఎం ఇచ్చారు. మొత్తంగా చెప్పాలంటే హై వోల్టేజ్ యాక్షన్, మాస్ ఎలివేషన్స్, అదిరిపోయే సస్పెన్స్ డ్రామా కోరుకునే వారికి డీసీ ఒక పక్కా ట్రీట్. లోకేష్ కనకరాజ్ మరోసారి తన స్టామినా ఏంటో బాక్సాఫీస్ వద్ద నిరూపించుకున్నారు. వీకెండ్లో ఒక పర్ఫెక్ట్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ చూడాలనుకుంటే థియేటర్లో ఈ సినిమాను మిస్ కాకుండా చూసేయండి. మరి మీరు ఈ సినిమా చూసారా? మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.